ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన అతిథి దగ్గర ఉన్నాం. చాలా విశిష్టమైన అతిథి అని చెప్పవచ్చు. డాక్టర్ రచ్చా యాదగిరి గారు. వారు ఆర్ఎంపీ డాక్టర్గా, అనుభవ వైద్యులుగా యాదగిరిగుట్టలో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఇంట కూడా తెలుసు. దాంతోపాటుగా ఆ తర్వాత ఆయన విశ్వ హిందూ పరిషత్తులో అనేక హిందూ సంఘాలలో పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి ఒక సెలబ్రిటీ అని చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఆ తర్వాత సాహితీ రంగంలో కూడా ప్రవేశించి ఆర్ఎంపీ డాక్టర్గా, అనుభవ వైద్యులుగా ఉంటూ తర్వాత హిందూ ధర్మం గురించి ఆయన ఒక చొరవ తీసుకొని హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం, అదేవిధంగా ఒక ఆధ్యాత్మికత, ఒక భక్తి భావాన్ని ప్రతి ఇంటిలో కూడా పెంపొందించే విధంగా ముందుకు సాగుతూ ఆ తర్వాత సాహిత్య రంగంలోకి కూడా ప్రవేశించారు. వారు చదువుకున్నది ఎస్ఎస్సి అయినప్పటికీ కూడా సాహిత్యం మీద మక్కువతో 2 పుస్తకాలను కూడా మరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మీద రచించి పద్య రచన చేసి అనేక ప్రశంసలు అందుకొని అనేక సాహితీ వేదికల మీద వారి చేత సత్కారాలు, సన్మానాలు అందుకున్నటువంటి ఒక సెలబ్రిటీ అని చెప్పవచ్చు. దాంతోపాటు మరొక ప్రధానమైన విశేషం ఏంటంటే దాదాపుగా 50 సంవత్సరాల క్రితం వారికి 59 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మామూలు విషయం కాదు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా కూడా వారు అంతే ఆరోగ్యంగా, దాదాపుగా ఇప్పుడు 81 సంవత్సరాల వయస్సు ఉంటుంది, అంతే ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఈ ఆరోగ్య రహస్యం ఏంటి? ఈ రోజున చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చి అనేక రకాల వ్యాధులతోని సతమతం అవుతూ మృత్యువాత పడుతున్నటువంటి ఇటువంటి తరుణంలో ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి విషయం. వారు తీసుకుంటున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఆ యొక్క సూత్రాలు ఏంటి, ఇవన్నీ విషయాలు చర్చించడానికి ఈ రోజున వారితో మనం ఉన్నాం. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? సార్ బాగున్నాం. ఈ ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని ప్రధానంగా అదే అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు అదే చిరునవ్వుతోని అంతే యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నారు. అసలు ఏంటి మీ ఆరోగ్య రహస్యం ఏంటి? మొదటి నుంచి శాకాహారం, ఆల్కహాల్ లేదు, బీడీ సిగరెట్ లేవు, వేరే అలవాటు దురలవాటు ఏమి లేవు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? 80 ఏళ్ళు, 81 నడుస్తున్నాయి. 81 నడుస్తుంది. అసలు మీకు దాదాపు ఇప్పటిదాకా మీరు అన్నట్టు 59 సంవత్సరాల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పట్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా మంది భయపడేవారు. బొంబాయిలో అయింది. ఎట్లా అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? నాకు పుట్టుకతోనే ఉన్నట్టుంది హార్ట్ డిసీజ్. తర్వాత 64 గుర్తుపట్టాది, డాక్టర్ చెప్పిండు, చెప్పలే. అప్పుడు నేను ఆపరేషన్ చేసుకోవాలని చెప్తే వెలుగురు, మధురాబాద్ వెలుగురు పోయినా, రాయవెల్లు అక్కడ చేస్తాను కానీ డబ్బులకి చేసుకోలే. అది బొంబాయి పోయినా, 66లో బొంబాయిలో నవంబర్ 3 ఆపరేషన్ అయింది. ఆ తర్వాత మీరు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినాక పుట్టిందేమో 45లో పుట్టా, ఆత్మకూరులో. నా పెళ్ళి 62లో అయింది. 62 65లో పెద్ద కొడుకు, 63లో మా అమ్మాయి, 69లో మా అమ్మాయి, 69లో సీను పుట్టింది. ఇక్కడికి ఆర్ఎంపీ డాక్టర్గా 68 చేస్తున్నా. 67 నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకును. అచ్చా, మీది మొదటి నుంచి స్వయం సేవకుగా మీరు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నది? అవును. తర్వాత 83 నుంచి విశ్వ హిందూ పరిషత్, బీజేపీ 85 నుంచి బీజేపీ రాజకీయ పార్టీగా, ఎంపీపీ కూడా కంటిన్యూ చేసాం బీజేపీ. అయితే అంటే ఇప్పుడు నేను ప్రధానంగా ఒకటి అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆరోగ్యపరంగా అనేది? ఈ రోజున చిన్న హార్ట్కు సంబంధించిన ఆపరేషన్లు జరిగితేనే వారికి రెండోసారికి మూడోసారికి ప్రమాదం వస్తుంది. అప్పుడు ఆసనం వేసేది, యోగాసనం వేసేది, యోగ ప్రాణాయామం చేసేది. తర్వాత 25 ఏళ్ళ కింద ఒక స్టంటు, 10 ఏళ్ళ కింద 2 స్టంట్లు. బీపీ షుగర్ 25 ఏళ్ళ నుంచి ఉంది నాకు, బీపీ షుగర్. అయితే ప్రధానంగా ఇప్పుడు అంటే మీ సామాజిక వర్గంలో కూడా సహజంగా జనరల్గా పండుగలకు కానీ, వీకెండ్స్ కానీ సందర్భాలలో ఆల్కహాలు, తర్వాత మాంసాహారం అనేది అలవాటు ఉంటుంది. మీకు ఎందుకు అలవాటు కాలేదు అసలు? చేసుకోలేను, అర్థంగా చేసుకోలేను అంతే. 73 నుంచి నేను 6 సంబంధించుకున్నా, 6 సంబంధించుకున్నా. ఇంటి యజ్ఞాలు చేసి నేను ఇప్పుడు 800 యజ్ఞాలు చేశారు. అసలు ఎందుకు మీకు ఈ విపరీతంగా ఆధ్యాత్మికం మీద, యజ్ఞాల మీద, హిందూ ధర్మం మీద ఎందుకు మీకు ఆలోచన వెళ్ళింది? ఆర్య సమాజ్, ఆర్ఎస్ఎస్
ఎందుకు అసలు మీకు ఆర్ఎస్ఎస్ ఆర్య సమాజంలోకి వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీకే మీ స్నేహితులు ఎవరన్నా ఉన్నారా, లేకుంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా ఉన్నారా? బ్లాక్మెయిల్ వాళ్ళు మీకెందుకు అటువైపు మళ్ళాలనే ఆలోచన వచ్చింది? ఆ తర్వాత మా ఇద్దరు తమ్ముడు కూడా అట్టే ఉమ్, వాళ్ళు కూడా శాకాహారులే. ఉమ్, నా భార్య కూడా శాకాహారి, ఉమ్, మా కొడుకులు కూడా శాకాహారి అనుకో. ఉమ్. మీ కుటుంబంలో అందరూ శాకాహారులేనా? ఆ, అంటే మీరు ఏదన్నా మీ కుటుంబ సభ్యులకు మీరు నిబంధన పెట్టి ఇట్లా ఉండాలి అని అన్నారా? ఎన్ని సహజంగానే వాళ్ళు కూడా వాళ్ళంతరాలే మా వాళ్ళందరూ వాళ్ళే మీ మార్గంలోకి వచ్చేసి నేను మీరేం బలవంత పెట్టలేదు. ఎవరికి బలవంతం పెట్టలే. ఉమ్. మీరు అప్పట్లో సైకిల్ మీద ఇంటింటికి తిరుగుతూ కూడా వైద్యం చేసేవారట. అవును, మీకు బాగా ఆ విషయంలో బాగా పేరు వచ్చింది. డాక్టర్ యాదగిరి గారు అంటే ఎప్పుడంటే అప్పుడు ఇట్లా పిలిస్తే సైకిల్ మీద వచ్చి వైద్యం చేసేవారు. ఇంటింటికి తిరిగి ఇంటింటికి ఉమ్, సైదాపురం, మైలాగూడెం, ఉమ్, మల్లాపురం, ఉమ్, దాతారపల్లి, ఉమ్, వడాయిగూడెం, ఉమ్, కొల్లగుడిసెలు, ఉమ్, కొండపల్లి, పాతకొండపల్లి అని తిరిగినా. ఉమ్, మొత్తం ఇంటింటికి తిరిగినా. ఉమ్. అప్పట్లో ఇప్పటికి కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు, గుట్టపై కూడా ఎక్కేది. గుడపైకి కూడా ఎక్కేది. మీ హస్తవాసి మంచిది అంటారు. మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఎటువంటి రోగమైన వ్యాధైనా నయమయ్యేదని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అంత సర్వేషన్ ఉందా మనకి ఏది ఉంది? అది ఎట్లా సాధ్యమైంది అది? నేను ఆధ్యాత్మికంగా ఉమ్, నేను 54 ఏళ్ళ నుంచి గాయత్రి మంత్రం జపం చేస్తా. ఉమ్. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తా నేను. గాయత్రి మంత్రాన్ని ఏంది? గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఆ పవర్ ఏంది? ఆ శక్తి ఏంటంటారు అసలు? అది అమోఘమైన శక్తి ఉమ్, గాయత్రి మంత్రం. ఉమ్, అద్భుతాలు కలిగిస్తాయి. అనుకున్నది ఉమ్, సాధించడానికి అవకాశం ఉంది. ఉమ్, గాయత్రి మంత్రం ఉన్న పవర్ ప్రపంచం దేనికి లేదు. ఉమ్. మీరు ఆర్ఎస్ఎస్లో ఎంతకాలం బాగా యాక్టివ్గా పనిచేసారు? ఆర్ఎస్ఎస్ కానీ, తర్వాత 60 సేవకున్నా. బజరంగ దళ్ కానీ. తర్వాత వచ్చినాక ఆర్ఎస్ఎస్ ఇక్కడ నడిపించింది నేనే స్టార్ట్ చేసింది. శాఖను. ఆ. తర్వాత విశ్వేంద్ర పరిస్థితులు ఉన్నాయి 84 నుంచి తిరుపతి ధర్మ సమ్మేళనం వెళ్ళాం. స్వామి చిన్మయానంద తిరుపతి ధర్మ సమ్మేళనంలో ఏర్పాటు చేసిన అక్కడ పోయినా. తర్వాత బీజేపీ నేను ఉన్నాం కూడా బీజేపీ రాజకీయంగా బీజేపీ ఎంపీ కాంటెస్ట్ చేసినాం 85లో. 85లో ఎంపీపీగా ఎంపీపీగా చేశారు. పల్లెపేట సత్యనారాయణ గెలిచిన ఆయన. పల్లెపడి సత్యనారాయణ మీద మీరు. కానీ టీడీపీ నేను బీజేపీ ప్రచారం లేదు. అవును. అంటే నేను ఇప్పుడు అదే అడగదలుచుకున్నా. మీరు అప్పట్లో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ. ముఖ్యంగా మన ఏరియా ఏంటంటే దాదాపుగా పోరాటాలకు సంబంధించినటువంటి ఏరియా. అంటే బాగా వామపక్ష భావజాలము, సిపిఎం లాంటి పార్టీలు ఉండేవి. అటు ఆత్మకూరు తీసుకున్నా, మోత్కూరు తీసుకున్నా, ఇటు మన ఆలయ ఏరియాలో కూడా ఇటువంటి ఎక్కువగా ఆ భావజాలం ఉన్న ప్రాంతంలో మీకు హిందుత్వం మీద మీకు ఎందుకు మనసు మళ్ళింది? ఆర్ఎస్ఎస్ కారణం. ఆర్ఎస్ఎస్లోనే. ఆర్ఎస్ఎస్లో అసలు మీకు ఎవరు స్ఫూర్తినిచ్చారు? అంటే ఎవరు మిమ్మల్ని ఇట్లా ఎవరైనా ఒక ప్రత్యేకమైన పర్సన్ ఎవరైనా ఉన్నారా? జిల్లా ప్రసాద్ ఉండే, ఈసీ రామమూర్తి గారు ఉండి, అల్దేకర్ గారు ఉండి వాళ్ళు వచ్చేది. ప్రాంత ప్రచార రోజు సోంపేరు స్వామి గారు వచ్చిండ్రు. చాలామంది ఆర్ఎస్ఎస్ చాలామంది వచ్చిండ్రు. ఆత్మకూరుకు వచ్చిండ్రు. అప్పుడు 70 మంది సైన్సేకులు వచ్చి ఆత్మకూరు శాఖ 70 మంది ఇక్కడికి వచ్చిన శాఖ 72 వచ్చేటికి పుట్టకు 5 చేస్తానికి వచ్చిన. వచ్చాకనే శాఖ ప్రారంభం చేసిన. ఇటు మీరు వైద్యం చేసుకుంటూ మీరు ఆ విధంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాల్లోకి మీరు వెళ్ళిపోయారు. అసలు తర్వాత మీకు ఈ సాహిత్యం మీద మీకు ఎందుకు ఆలోచన కలిగింది? అది ఎట్లా ఇదైంది? అంతకుముందుగా నాకు కొంచెం సాహిత్యం అంటే అభిలాష ఉండే. నాకు వైద్యం చేసిన రోజులు సమయం దొరకలేదు. నాకు రాత్రి 3 వైద్యం చేసేది. ఏ రాత్రి వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఏదో వెళ్ళగొట్టకపోయేది. నాకు చేతనైన కాడికి వైద్యం చేసేది. తేలిగాల్సి వచ్చినా పాంగాల్సి వచ్చినా చేతనైన కాడికి వైద్యం చేసేది. డెలివరీ నా భార్యతో సహకారంతో 1500 నుంచి 2000 దాకా నార్మల్ డెలివరీ చేసాం. నార్మల్ డెలివరీ కూడా చేశారు. దాదాపు ఎన్ని 1500 వరకు చేశారు? 2000 కానీ 1500 అనుకోవాలి సహకారంతో.
ఇప్పుడు మీ తర్వాత కొంతకాలము వైద్య వృత్తిని వారసత్వంగా మీ పెద్ద అబ్బాయి సురేష్ గారు కొనసాగించినట్టు. అవును. తర్వాత వారు డ్రాప్ అయ్యి ఇప్పుడు న్యూమరాలజీ శాస్త్రంలో వెళ్తున్నట్టు, వాస్తు న్యూమరాలజీ ప్రకారం వెళ్తున్నట్టుంది. ఇక తర్వాత మీ చిన్న కుమారులు ఇప్పుడు రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్గా రాజకీయాల్లో ఉన్నట్టుంది. అవును. మీకు ఒక అమ్మాయి కూడా ఉన్నట్టుంది. అమ్మాయి ఉంది. సార్, మోదీ. సార్ ప్రధానంగా నేను ఈ పుస్తకాలు చూసిన వేద వేద్య శతకము, ఈ పద్య రచన ఎట్లా మీకు అలవాటు అయింది సార్? ఇది అంటే దాదాపుగా వచన కవిత్వం ఉంటుంది, పద్య కవిత్వం ఉంటుంది. నాకు 9వ తరగతిలోప్పుడే ఛందస్సు గురించి కొంచెం తెలుసు నాకు. అంటే మీరు ఎస్ఎస్సి మాత్రమే చదువుకున్నారు కదా, అవును. ఎట్లా అసలు ఈ భాష మీద అంత, పద్య రచన మీద అంత గ్రిప్ ఎట్లా వచ్చింది, అంత పట్టు ఎట్లా వచ్చింది? పద్యాలు అంటే మొదటి నుంచి నాకు ఇష్టం. చదువుతున్నా అని పుస్తకం కూడా పుస్తకాలు అంటే ఇష్టం. పోతన భాగవతం పుస్తకం చదివినా, మహాభారతం చదివినా, భగవద్గీత చదువుకున్నా. దానివల్ల ఆధ్యాత్మిక దృష్టి వచ్చింది నాకు, సాహిత్యం మీద దృష్టి. నేను పద్యాలు అనుకున్నా కానీ అప్పుడు సమయం దొరకకపోయా. ఎప్పుడైతే ప్రాక్టీస్ అనుకున్నా అప్పుడు పద్య రచన, ఈ సాహిత్యం మీదకి పద్య రచన మీదకి రచనల మీదకి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు ఇప్పటి వరకు మీరు ఈ 2 పుస్తకాలు రాసిరా? 2 రాసిరు. అంటే ఇంకేమన్నా మీరు రాస్తున్నారా? ఇంకా ఏం లేదు. మీరు అనేక సాహితీ కార్యక్రమాలలో, కవి సమ్మేళనాలలో కూడా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం వారు కూడా అప్పట్లో సత్కరించిన వాళ్ళలో మీరు కూడా ఉన్నట్టు ప్రధానంగా. ఇంకా ఎక్కడేమన్నా మీరు సత్కారాలు అందుకున్న సందర్భం ఉందా సాహిత్యపరంగా? హైదరాబాద్, రవీంద్ర భారత్లో, త్యాగరాజ గాన సభలో. ముఖ్యంగా మీరు విశ్వ హిందూ పరిషత్లో విహెచ్పి అధ్యక్షులుగా దాదాపుగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు పనిచేసిన, అధ్యక్షుడు చేసిన, ప్రాంత సహాయ కార్యదర్శి. అసలు ఏంటి అంటే విశ్వ హిందూ పరిషత్ ఉద్దేశం ఏంటి అసలు? మీరు ఏ విధంగా దాన్ని మీరు ముందుకు తీసుకుపోయారు? హిందూ సమాజాన్ని ఉద్ధరింపజేయాలని, అట్లా హిందూ సమాజ పరిరక్షణ కోసం ప్రధానంగా మీరు హిందువుల ఐక్యత లేని కారణంగానే దేశం విదేశీయుల పాలనలో మగ్గింది. కాబట్టి ఇట్లా హిందూ సంఘటన కావాలని ఉద్దేశించారు. హిందూ సంఘటన కొరకే నేను ఆర్ఎస్ఎస్లు ఉన్నా, విశ్వ హిందూ పరిస్థితులు ఉన్నా, బహిరంగ జిల్లా పనిచేసిన, విశ్వ హిందూ పరిస్థితులు కూడా ప్రాంత కార్యదర్శిగా పనిచేసిన. తర్వాత బీజేపీ కూడా దానికి అనుబంధ సంస్థ కాబట్టి బీజేపీ కూడా మండల అధ్యక్షునిగా పోటీ చేసిన 85లో చేసిన పలపడి సత్యనారాయణ మీద. అప్పుడు బీజేపీ ఇక్కడ ప్రచారం లేదు కానీ నేను గెలుస్తున్నాను కానీ ప్రచారం కావాలని ఉద్దేశం చేసిన. మీరు అంటే దానికి సంబంధించిన అనుబంధ సంస్థలలో కొనసాగుతున్నారు కాబట్టి ఇక మీరు ఆ పార్టీలనే కొనసాగుతూ, సరే గెలుపు ఓటంలతో సంబంధం లేదు, మనం చేయాలి అనే విధంగా ఉనికి ఉన్నది పార్టీకి కూడా అనే విధంగా మీరు చేయడం జరిగింది. మీరు వాజ్పేయి లాంటి పెద్దలతో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నట్టు. ఈ టౌన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు వాజ్పేయి గారు వచ్చారు, నేను చాలు చెప్పినా ఇక్కడనే. తర్వాత ఎందుకంటే గౌరవపల్లి చిన్నారామిరెడ్డి గారు గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టాడు. అవును, అప్పట్లో గౌరవపల్లికి వచ్చినట్టు వచ్చినప్పుడు నేను అది నావి చాలా చెప్పినాను వాజ్పేయి గారికి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి. తర్వాత వారికి ఈ ఆర్ఎస్ఎస్ క్యాంపులకు పోయేది, హైదరాబాద్లో బీజేపీ క్యాంపులకు పోయినా. అంటే మీరు ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు అప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు సార్? మీరు అప్పుడు నేను ఎమర్జెన్సీలో కూడా పనిచేసాను కానీ ఇంటర్నల్గా పనిచేసింది. సాహిత్యం అంతా నా ద్వారానే. మీ మీద పోలీసునిగా ఏం లేదు అప్పట్లో మరి? ఏదైనా రాత్రిపూట కానీ ఎప్పుడైనా సందర్భంలో పోలీసు వాళ్ళు కానీ మీ మీద ట్రీట్మెంట్ చేసి ఎస్ఐ వాళ్ళందరూ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేది. నా మీద ఎప్పుడే భావంతో ఉండాలి. దాదాపుగా కొద్దిగా కాంగ్రెస్ పాలన నడుస్తున్న సమయంలో కూడా బాగా మీరు ఈ పార్టీలోనే కొనసాగినట్టున్నారు. అవును. ఎక్కడ కూడా అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా నేను ఇంత వర్క్ చేస్తున్నా, వేరే పార్టీ కాంగ్రెస్ కానీ ఇంకో తెలుగుదేశం కానీ వేరే పార్టీకి పోతే రాజకీయ పదవులు అనుభవించవచ్చు కదా, అందులోకి వెళ్తే బాగుండదు మీకు ఎప్పుడన్నా అనిపించలేదు? అటువంటి దురాశలు లేకుండా హిందుత్వం గురించి
అంతే. లెక్క ఉండే అధికార పదవి వచ్చినా రాకున్నా పర్లేదు కానీ మనం నమ్ముకున్న సిద్ధాంతానికి అనే విధంగా మీరు కొనసాగారు. కట్టుబడి నాకు అంతే. అప్పటికి ఏ పార్టీ మారలేదు, ఉమ్. ఏ సిద్ధాంతానికి దేని పోలే. ఉమ్. అంటే మీకు విశ్వ హిందూ పరిషత్లో పనిచేసినంత కాలం, ఆ పనిచేసిన సమయంలో మీకు తృప్తి అనిపించిందా సార్ దాంతో, ఆ పదవి కాలంలో? మంచి సంతృప్తి కానీ ఉమ్. తక్కువ సమయాన్ని ఇచ్చేది నేను. ఉమ్. నాకు ప్రాక్టీస్ ఎక్కువ సమయాన్ని వాడుకునేది. ఉమ్. మిగతా సమయాల్లో ఉమ్. హిందుత్వం గురించి ప్రచారం. ఉమ్. ఆర్య సమాజ్గా 800 యజ్ఞాలు, 800 స్థలాలు యజ్ఞాలు చేసినాం. ఉమ్. హిందూ ధర్మ యాత్రలో ఉమ్. ఎన్నో గ్రామాల్లో యజ్ఞాలు చేసిన నేను. ఉమ్. ఇప్పుడు కూడా ఇంట్లో పండుగకి యజ్ఞం చేసుకుంటాం. ఆర్య సమాజ్ మీరు మొదటి నుంచి కూడా బాగా ఈ యజ్ఞాలకు దైవికమైనటువంటి పూజలకు బాగా మీరు ప్రాధాన్యతనిస్తుంటారు. అవును. ముఖ్యంగా అసలు మీరు ఈ యజ్ఞం యొక్క పవర్ ఏంటి సార్, ఏమైనా చెప్పగలుగుతారా? అంటే యజ్ఞం శక్తి ఏంటి? యజ్ఞాలకు మీరు బాగా ప్రియారిటీ ఇస్తారు కదా, అవును. యజ్ఞంకు అంత శక్తి ఉందంటారా? యజ్ఞానికి ప్రకృతిని ఉమ్. మార్చే శక్తి యజ్ఞానికి ఉంటుంది. ఉమ్. వాయు కాలుష్యాన్ని, ఉమ్. ధ్వని కాలుష్యాన్ని ఉమ్. తగ్గించే శక్తి యజ్ఞానికి ఉంటుంది. ఉమ్. యజ్ఞంలోని మంత్రాలు, ఉమ్. వేద మంత్రాల ద్వారా ఎన్నో లాభాలు జరుగుతాయి మనకు. ఉమ్. పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. ఉమ్. బ్రహ్మయజ్ఞం, ఉమ్. దైవయజ్ఞం, ఉమ్. పితృయజ్ఞం, ఉమ్. ఇట్లా భూత యజ్ఞం అని ఉమ్. 5 రకాల యజ్ఞాల ద్వారా లోక కళ్యాణం జరుగుతాయి. ఉమ్. దాని కొరకు నేను యజ్ఞాలు చేసేది. ఉమ్. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉమ్. ప్రతి పండుగ చేసుకుంటాం. నిత్యం యజ్ఞం చేస్తారు ప్రతి పండుగకు ప్రతి పండుగ? ముందు ఇంట్లో చేసేది కానీ 6 నెలలు ఇంట్లో రోజు చేసేది కానీ తర్వాత ప్రతి పండుగ చేసుకుంటాం ఇప్పటికైనా. చాలామంది అంటే హిందువుల్లో ఈ యజ్ఞాల మీద ఇంకా వాళ్ళకు ఒక రకమైనటువంటి చైతన్యం రాలేదు. మీలాంటి వారి వల్ల యజ్ఞం యొక్క విలువ అనేది ఇట్టుంటుంది, దాని శక్తి పవర్ అనేది ఇట్టుంటుంది, నిత్యం యజ్ఞం చేయాలనేది మీలాంటి వారి వల్లనే బాగా ప్రచారం జరిగింది. ఇంకా ఇటు మున్ముందు ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? వీటిని ప్రతి ఒక్కరూ యజ్ఞ యాగాదులను ఆచరిస్తే మంచిదేనంటారా? ప్రతి వాళ్ళు యజ్ఞం చేయాలి లెక్క ప్రకారం. పెళ్ళి కూడా తప్పకుండా యజ్ఞం చేయాలి, చేస్తలేదు. మీరు దాదాపు 81 సంవత్సరాలు ఉన్నారు, అనుభవ వైద్యులుగా పనిచేసారు. తర్వాత విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్లో పనిచేసారు. తర్వాత సాహితీ రంగం వైపు వచ్చారు. ఇన్ని సంవత్సరాల మీ జీవితంలో అసలు మీకు ఏ రంగం అంటే బాగా ఇష్టం ఉన్నది? మీకు దేని వల్ల తృప్తి పొందిరు? సాహిత్యం వలన, అటు హిందూ సంస్థలో పనిచేయడం వలన, లేకుంటే వైద్యునిగా సంతృప్తి కలిగిందా? అన్నింటిలో సంతృప్తి కలిగింది. అన్నింటిలో సంతృప్తి కలిగింది. అన్ని సంతోషంతో చేసినాను కూడా, ఏదో బాధపడకుండా చేసినాం. వైద్యం అంటే చేసినాం, హిందూ ధర్మ ప్రచారం అంటే చేసినాం, యజ్ఞం చేసినా అంటే చేసినాం. ముఖ్యంగా ప్రధానంగా మీరు అంటే ఇంకా జీవితంలో ఇది ఏదైనా సాధించలేకపోయినాం, ఇది అనుకున్నాం, అది దాన్ని రీచ్ కాలేకపోయినాం అనేటటువంటి ఏదన్నా ఒక నిరాశ ఏమన్నా ఉన్నదా? అటువంటి ఏమి లేదు, బాగా సంతృప్తి ఉన్నాం, జీవించడానికి సంతోషంగా ఉన్నాం. ఇప్పటికి కూడా కొడుకులు కోడలు కూడా నన్ను ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళు మంచిగా చూసుకుంటారు. కాబట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. మా పిల్లలు కూడా, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కూడా ఎప్పుడు మంచిగా వింటారు, ఎప్పుడు వింటారు, అనుకూలంగా ఉంటారు. 14 సంవత్సరానికి పౌండర్ నేను స్థలంగా ఉన్నప్పుడు నేను వాళ్ళ డబ్బు లేకుండా నేను కొంత డబ్బు పెట్టి నేను పక్కన స్థలంగా ఉన్నా. దానికి ప్రారంభకు నేనే కొండా లక్ష్మి బాబూజీని పెద్దలను పిలిపించి మా ఇంట్లో భోజనాలు పెట్టి ఆ టైం లేదు అప్పుడు టెంట్ వేసుకొని. నిజానికి యాదగిరిగుట్టలో మంచి ఒక సత్రం అంటే పద్మశాలి సత్రం, మంచి కరెక్ట్ ప్లేస్లో ఈ రోజున చాలా మందికి, అనేక మందికి కూడా మంచి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు సత్రం. ఆ సత్ర నిర్మాణంలో మీరే కీలక పాత్ర పోషించినట్టున్నారు. అవును, కార్యదక్షిణ స్థానికులందరినీ సహకారంతో మీరు ముందుకెళ్ళారు సార్? అందరితో మంచిగా, ఎవరితో యుద్ధం లేదు, ఎవరితో కొంచెం కుట్ర పంచాయతీ లేదు, అందరితో మంచుకున్నా. వైద్యం చేయను ఇద్దరు అందరితో మంచుకున్నా. పేషెంట్లతో ఎవరితో గొడవ లేదు, పంచారు ఇంత ఎక్కడ కూడా జరగలేదు. సంఘంలో కూడా ఎవరితో గొడవ లేదు, పంచాయతీ లేదు, అందరూ కలుపుకోండి. పడిగారు కరం కూడా వీళ్ళందరూ కూడా అప్పట్లో పెద్దవాళ్ళందరూ అత్యంతంగా సత్యనారాయణ గుండ్లింగ వీళ్ళందరూ అందరితో మంచిగా ఉండి అన్నప్పుడే కార్యాధ్యక్షులు చేసిన. 2 సార్లు కార్యాధ్యక్షులు చేసిన. తర్వాత చిన్న అబ్బాయి శ్రీనివాసు జనరల్ సెక్రటరీగా చేస్తున్నాడు.
ఇప్పుడు ఆ సత్రం పద్మశాలి సత్రం ఈ రోజున చాలా పెద్ద ఎత్తున ఇంకా డెవలప్ అయ్యి అనేక గదులతోని చాలా మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తుంది. 150 గదులని 150 గదులు. ఇంకా 50 గదులు నిర్మాణం చేయబోతుంది. ఉమ్. 2 సంవత్సరాలు. మీరు అప్పట్లో కీలకంగా పనిచేసిన ఆ సంస్థ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఎదిగింది, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? సంతోషం ఉంది. ఈ రోజున ఎంతో మందికి గుర్తు చేసుకుంటున్నారు మీలాంటి వాళ్ళు అప్పట్లో కృషి చేసిన వాళ్ళని. సంతోషం, అన్ని విషయాలు సంతోషంగా నాకు. ఏ విషయంలో లోటు లేదు, ఏ విషయంలో బాధ లేదు. ఇది చేయకపోతే బాధ లేదు. ఒకటే పరమాత్మ సాక్షాత్కారం కావాలని ఒకటే బాధ ఉంది అంతలోపు. ఆత్మ సాక్షాత్కారం కొరకు భగవంతుడు సాక్షాత్కారం ఉంటుంది. జీవితం మీద ఆశలన్నీ వదులుకోండి దాదాపు. ఏం ఆశ లేవు. పరమాత్మ సాక్షాత్కారం కావాలన్నా అదొకటే ప్రయత్నం ఉన్నా అంతే. దాని కొరకు నిత్యం ధ్యానం చేసుకుంటా, జపం చేసుకుంటా, రోజు సంధ్యావందనం చేస్తా. ఇప్పుడు కూడా మీరు ధ్యానం యోగా చేస్తారా సార్? కొంచెం సంధ్యావందనం అట్లా సంధ్యావందనం చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా. యోగా అంటే కొంచెం శరీరం సహకరించదు కాబట్టి యోగా ఎక్కువ కొంచెం చేస్తాం. కొంచెం ప్రాణాయామం చేస్తా, సంధ్యావందనం చేస్తా, ధ్యానం చేసుకుంటాం. Like and subscribe.